పిల్లలకు ఆస్తి రాసి ఇచ్చాక వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే చట్టం ఉంది. చాలామంది తల్లిదండ్రులు ప్రేమతో ఆస్తి రాస్తారు. కానీ తర్వాత పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు. తిండి పెట్టరు, గౌరవం ఇవ్వరు. కొన్నిసార్లు ఇంటి నుండి కూడా గెంటేస్తారు తల్లిదండ్రుల్ని. సో ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారము, ఈ చట్టం ప్రకారము పిల్లలు చూసుకోపోతే గిఫ్ట్ డీడ్ లేదా సెటిల్మెంట్ డీడ్ రద్దు చేయవచ్చు. సో ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారము ప్రతి నెల పిల్లలు భరణం ఇవ్వాలి తల్లిదండ్రులకి 10,000 లేదా అంతకంటే ఎక్కువ. సో ఇక్కడ ముఖ్యంగా ఆస్తి ఇచ్చేటప్పుడు షరతు పెట్టకపోయినా పిల్లలు చూడకపోతే తల్లిదండ్రులు ఆస్తిని తిరిగి పొందే హక్కు ఉంది ఈ చట్టం ప్రకారము. ఈ చట్టం ప్రకారము మీకు కోర్టులో అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓ, మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అంటారు. సో రెవెన్యూ డివిజన్ ఆఫీసు వద్ద ఫిర్యాదు చేయండి చాలు. సింపుల్గా అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ లాయర్ అవసరం లేదు. మీరు స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు లేదా ఎన్జిఓ ద్వారా కూడా చేయవచ్చు. ఈ చట్టం ప్రకారము 90 రోజుల్లో కేసు పూర్తి చేయాలి. త్వరగా న్యాయం అందుతుంది. పిల్లలు కనుక మిమ్మల్ని పేరెంట్స్ని ఇంటి నుండి గెంటేస్తే పోలీసులు, అధికారులు మిమ్మల్ని తిరిగి ఇంట్లో ఉంచేలా చర్యలు తీసుకుంటారు ఈ చట్టం ప్రకారము. ప్రతి తల్లిదండ్రులు బలహీనులు కాదు. చట్టం మీకు పూర్తిగా అండగా ఉంది. ఈ చట్టం ప్రకారము సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారము ఈ సమాచారం